3 పథకాలతోనే సరిపెడతారా ఈ ఏడాది? ఇదే ఒక ప్రధానమైన చర్చ. చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్పేశారు. 3 పథకాలు ఈ ఏడాదిలో అమలు చేయబోతున్నారు అని, దానికి సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు కూడా జరగబోతున్నారు. ఏంటి ఆ 3 పథకాలు అంటే, ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. ఆయన ముందే చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో అన్నారు, మొన్న ఉగాది అన్నారు, అంతకుముందు అన్నారు, డిసెంబర్ అన్నారు, రకరకాల ప్రకటనలు. జనవరి అన్నారు, సంక్రాంతి అన్నారు. అవన్నీ వెళ్ళిపోయినాయి, పక్కకి వెళ్ళిపోయినాయి. అది ఆ బస్సుకి ఉచిత బస్సు ఇంకా రాలేదు, అది ఎక్కడ సౌండ్ వినిపించట్లేదు. అది ఈ ఏడాదిలో తప్పనిసరిగా వస్తుంది. అలాగే తల్లికి వందనం, వైసీపీ హయాంలో అమ్మఒడి ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు రెండో అకాడమిక్ ఇయర్ అంటే వీళ్ళు వచ్చిన తర్వాత, ముందు వచ్చేసింది మా సంబంధం లేదంటే రాగానే విడుదల చేస్తుంటే అయిపోయేది. ఇప్పటికే ఒక క్లాస్ వేయమనేది రేపు విడుదల చేస్తారేమో, ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడా చెప్పారు కాబట్టి అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం, దీంతోపాటు రైతులకి అన్నదాత సుఖీభవ అది కూడా ఇచ్చేస్తారు. ఆల్రెడీ కేంద్రమే 10,000 రూపాయలు ఇవ్వబోతోంది రైతుకి. ఇక వీళ్ళు మొత్తం చెప్పింది 20,000 రూపాయలు కాబట్టి మిగిలిన 10,000 అంటే వాళ్ళు 3,000 ఇస్తే వీళ్ళ 3,000, 4,000 ఇస్తే 4,000 ఇలాగ ఆ మ్యాచింగ్ గ్రాంట్తో విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఓకే, మరి మిగిలిన 3 మాట ఏంటి? ఇంకా 3 కీలకమైన పథకాలు ఉన్నాయి. అదేంటి అంటే, ఒకటి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 ఇస్తాం నెలకి అని చెప్పారు. అది చాలా కీలక పథకం. అలాగే 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా బీసీలకి వీళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పారు. పింఛన్కి అర్హులు చేస్తామన్నారు. అది కూడా చాలా కీలకమైన పథకం. ఇక మూడోది నిరుద్యోగ భృతి. ఈ 3 కూడా సూపర్ 6 హామీల్లో కీలకమైన హామీలే. అయితే ఇవి ఎప్పుడు అమలవుతాయి అనేది, అంటే ఈ 3 ఇప్పుడు రిలీజ్ చేసేసి ఆ మిగిలిన 3 ఏడాది కోటి విడుదల చేసుకుంటూ వెళ్తారా ఏంటి అనేది ఒకటి కీలకమైన చర్చ నడుస్తుంది. దాని మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా, లేదంటే వచ్చే బడ్జెట్లో దాన్ని ప్రవేశపెడతారా? ఎందుకంటే ఇప్పుడు ఈ ఏడాదిలో అంటే ఈ ఏడాది ఇంకా దాదాపు 10 నెలలు ఉంది. ఇంకా ఇప్పుడు ఈ 2 నెలలు తీసేస్తే ఆ 10 నెలల్లో ఎప్పుడైనా అమలు కావచ్చు. 5 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, లేదంటే ఇప్పుడు ఒకటి అమలు చేసేసి 4 నెలల్లో ఇంకో 4 నెలలకు ఒకటి, ఇంకో 4 నెలలకు ఒకటి, అలా ఏమన్నా చేస్తారేమో. మొత్తం మీద పథకాల అమలు అయితే షురూ అయింది. ఇవి పూర్తిగా అన్ని సూపర్ 6 సక్సెస్ఫుల్గా అమలు అవుతాయా, లేదంటే మధ్యలో ఆగుతాయా అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.